పుష్య అనే పదానికి పోషణ శక్తి కలదు అని అర్థము. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు పౌర్ణమి ఆధారంగా ఈ మాసము ఏర్పడింది. ఆత్మిక సాధనలకు ఈ మాసము చాలా శ్రేష్టమైనది. తపము, ధ్యానము, వేదాధ్యయనకు ఈ మాసం చాలా మంచిది. శని భగవానునికి జన్మ నక్షత్రము పుష్యమి కావడం వల్ల ఈ మాసంలో శనిదేవునికి పూజలు చేసిన అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. పితృ పూజలకు పుణ్యకాలమైనది. పితృ దేవతల పూజలు దోష నివారణకు చాలా అనుకూలమైనది. శాంతి పండుగ, ధనుర్మాస వ్రతము పరిసమాప్తి, ఉత్తరాయణము, ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము. ఇప్పుడు మకర రాశిలో ప్రవేశించడము జరుగుతుంది. నువ్వులు, బెల్లము ప్రసాదము, తులసితో విష్ణుదేవునికి పూజ, మారేడుతో శివుని పూజ చాలా ప్రీతికరమైనది. కుమారస్వామి పూజ షష్ఠి చాలా ముఖ్యమైనది. మాసంలో శనైశ్చరాయ నమః అంటూ శనికి తైలాభిషేకము చేయవలెను. శనివారము అమావాస్య నువ్వులు, నల్ల గింజలు, అన్నము, వస్త్రము దానం చేయడము చాలా ముఖ్యమైనది. ప్రతి పుష్య శనివారము శనిదేవునికి పూజలు చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.